జగన్ ఏం జరిగినా ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా వెనక్కు తగ్గలేదు. వెల్కమ్ టు మహోదయ మీడియా. ఈ రోజు మనం మాట్లాడుకునేటువంటి ఈ వీడియో దేని గురించి ఉండబోతుందంటే ఒక ప్రాంతీయ పార్టీ గురించి ఉండబోతుంది. ఆ ప్రాంతీయ పార్టీ ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా ఎలా ఎదిగింది, ఓటమి నుంచి ఎలా గెలుపు వైపుకు తన యొక్క జర్నీని కొనసాగించింది, మళ్ళీ ఎలా ఓటమికి పాలైంది, ఈ ఓటమి నుంచి మళ్ళీ సువ్వెత్తున పైకి ఎగిసి గెలవాలంటే ఏం చేయాలి అన్న దాని గురించి ఈ వీడియో అయితే ఉండబోతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. నేను మాట్లాడబోయే ఆ ప్రాంతీయ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ పేరే వైఎస్ఆర్సీపీ పార్టీ. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్సీపీ అనేది లేట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ. దీని యొక్క ఫౌండర్ ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, స్వయాన స్వర్గస్థులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన 2011లో మార్చి 12వ తారీఖున కాంగ్రెస్ తో విభేదించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి ఒక పిల్ల కాంగ్రెస్ అని చెప్పి నేననేది కాదు, చాలా మంది అంటూ ఉంటారు, అందుకని ఆ మాటని ఇక్కడైతే నేను తీసుకోవడం జరిగింది. ఈ పిల్ల కాంగ్రెస్ అనేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని అయితే తీసుకురావడం జరిగింది. మరి దీంట్లో ఉన్నటువంటి నాయకులంతా ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ నచ్చి ఆయన హయాంలో పనిచేసినటువంటి చాలా మంది కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసేసి తర్వాత ఈయన పార్టీలోకి రావడం జరిగింది. అలాగా ఒక పార్టీని, ఒక బలమైన సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా, జాడ లేకుండా రెండు రాష్ట్రాల్లో కూడా తుడిచిపెట్టేలాగా చేసేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చరిష్మా యూస్ చేసి. మరి అటువంటి పార్టీ వచ్చేసి ఎలా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిందంటే ఇద్దరితో వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి లెగసీని కంటిన్యూ చేస్తూ ఆ పార్టీ అయితే తన యొక్క పిల్లర్స్ అయితే బిల్డ్ చేసుకుంది. అలా ఒక 5 ఏళ్ల కాలంలోనే ప్రతిపక్ష పార్టీ లాగా ప్రజల్లోకి వెళ్ళింది. అప్పుడే గెలవాల్సింది, కాకపోతే ఈయన దగ్గర ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ లేదు ఈయన దగ్గర. ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. ఈయన కన్నా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే హైదరాబాద్ కట్టినటువంటి అనుభవం ఆయన దగ్గర ఉంది. అలానే మనం విడిపోయాం కదా, విడిపోతే అమరావతి కట్టాలి కదా, లైక్ ఆంధ్ర రాజధాని కట్టాలి కదా, అప్పటికి మనం అమరావతి అనుకోలేదు, ఆంధ్ర రాజధాని కట్టాలి కదా, ఆ రాజధాని కట్టే క్యాపబిలిటీ ఇంట్లో ఉందో లేదో తెలియదు, ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దామని చెప్పి అప్పుడు కొంతమంది మేధావి వర్గం మొత్తం కూడా వాళ్ళకు ఓటేయడం జరిగింది. దాని తర్వాత 2014 to 19 వరకు ఈయన ఉద్యమాలు చేయడము, ప్రజల్లో తిరగడము, బాబు గారిని ముప్పు తిప్పులు పెట్టడము, అటు పవన్ కళ్యాణ్ గారిని కూడా ముప్పు తిప్పులు పెట్టడం, ఇలా చాలా చేసేసి 2019లో మళ్ళీ ఈయనైతే అధికారంలోకి మొట్టమొదటిసారికి రావడం జరిగింది. అలా అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే ముందు ఏమేం చేశారు? బలమైన వాయిస్ అయితే ఎక్కడ కావాలంటే అక్కడ చూపించారు. పాదయాత్రలు చేయడము, దీక్షలు చేయడం, యాత్రలు చేయడం, ఆ ప్రభుత్వాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టేశారు. ప్రజలకి ఎంత మద్దతు ఇవ్వాలో అంత మద్దతు ఇచ్చేశారు. సో ఈయన ప్రజానాయకుడు కదా అని చెప్పి ప్రజలందరూ కూడా ఓటేసేశారు. ఎంత మంచి మ్యాండేట్ అంటే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత సీట్లు అయితే ఎవరికి రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వచ్చింది అనుకోండి 164, కాకపోతే ఇది కూటమి కట్టిన తర్వాత వచ్చింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 151 సీట్లు కొట్టినటువంటి చరిత్ర ఏ పార్టీకి కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హిస్టరీలో. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చినప్పుడు ఓన్లీ మేనిఫెస్టో పైనే ఫోకస్ చేసి, మేనిఫెస్టో పై మాత్రమే ఫోకస్ చేసి ఆ పథకాన్ని ఎలా అయినా అమలు చేయాలి. అది అప్పా సప్పా లేకపోతే నయానా భయానా ఎక్కడి నుంచి తీసుకొస్తామా, ఎటు అడ్జస్ట్ చేస్తామా, అది మొత్తం కూడా పక్కన పెట్టేసి ఎలా అయినా సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అలా ఇచ్చేశారు. 2 ఇయర్స్ కరోనా వచ్చింది. దాని తర్వాత మెయిన్ గా వీళ్ళకి ఇక్కడ మైనస్ ఏమైందంటే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు. వీళ్ళు చేసిన తప్పుల్ని మాత్రం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు పెద్ద ఎత్తున చూపించేశారు. ఈయన్ని ఒక నియంత అన్నట్టుగా, ఈయన్ని ఒక డిస్ట్రక్టర్ అన్నట్టుగా, ఈయన ఒక కన్స్ట్రక్టర్ కాదు డిస్ట్రక్టర్ అన్నట్టుగా, విధ్వంసకారుడు అని చెప్పి ఎక్కువగా ప్రోట్రే చేసి ఈయనైతే అధికారం నుంచి పక్కన కూర్చోబెట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే అనుకుందో, స్టాండ్ తీసుకుందో, మేనిఫెస్టో అమలు చేయాలి, దాన్ని అమలు చేసింది. దాదాపుగా 80 to 90% అయితే అమలు చేసింది. వాళ్ళు చెప్పినట్టుగా 100% అయితే చేయలేదు, కానీ 80 to 90% అయితే చేసేసింది. కాకపోతే వీళ్ళకి బిగ్గెస్ట్ మైనస్ ఎక్కడ వచ్చిందంటే 2 ఇయర్స్ కరోనా వచ్చింది. 2 ఇయర్స్ కరోనా వచ్చినప్పుడు రాష్ట్రాలు, దేశాలు, పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎలా తల్లకిందులైనవి మనం చూసాం. కానీ కరోనా హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా చక్కగా చేశారని చెప్పుకోవచ్చు. అటువంటి డ్రాట్ సిచ్యువేషన్స్ లో, అటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగింది. అయితే వీళ్ళకి ప్రధానంగా మెయిన్ మైనస్ పాయింట్ అనేది డెవలప్మెంట్ ఇష్యూస్ వల్ల మైనస్ పాయింట్ అయింది. ఇప్పుడు ఓడిపోవడానికి కారణాలు, గెలవడానికి గల కారణాలు, పార్టీ ఎక్కడ పుట్టింది, ఈ మొత్తం కూడా మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు 11 నుంచి మళ్ళీ గెలుపు వైపుకు అడుగులు వేయాలంటే ఏం చేయాలి? గెలుపు వైపుకు అడుగులు వేయాలంటే మొట్టమొదటి పని చేయాల్సింది ఏదైతే ఉందో అది మద్దతుని కూడగట్టాలి. ఎక్కడి నుంచి కూడగట్టాలి? డౌట్ మీ అందరికి కూడా ఉంటుంది. ప్రజల నుంచి కూడగట్టాలి, ఫ్యామిలీ నుంచి కూడగట్టాలి, తన చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడగట్టాలి, తన నాయకుల నుంచి కూడగట్టుకోవాలి, నాయకత్వం నుంచి కూడగట్టాలి. ఫస్ట్ ఈయనైతే చేయాల్సినటువంటి మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏదైతే ఉందో అదేంటి అంటే ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలి. ఇంట గెలిచి అంటే ఏంటి? పులివెందుల సిటీ గెలవాలా అని చెప్పి అంటారు. పులివెందుల సిటీ గెలిచే ఉన్నారు కదా అని చెప్పి అనుకుంటారు. అది కాదు. ఇంట
గెలవాలంటే ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా చక్కబెట్టాలి. విజయమ్మ గారిని మళ్ళీ తీసుకురావాలి, షర్మిలా గారితో కాంప్రమైజ్ చేసుకోవాలి, షర్మిలా గారిని మళ్ళీ తీసుకురావాలి. విభజించి వీళ్ళున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, క్లోజ్ అసోసియేట్స్ వీళ్ళందరూ కూడా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆత్మీయులు, ఆప్తులు వీళ్ళందరూ కూడా, అటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు చూస్తే స్కాటర్ అయిపోయారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకురావాలి, తీసుకొచ్చేసి వాళ్ళ మద్దతుని కూడా కొట్టుకోవాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల దిశగా అడుగులు వేయాలంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ రావాలి పార్టీలోకి. ఇలా చేయాలి. ఆ షర్మిలా గారితో కాంప్రమైజ్ చేసుకోవాలి, ఆమెని మళ్ళీ ఏదో ఒకటి చేసేసి పార్టీలోకి తీసుకురావాలి. విజయమ్మ గారిని కూడా చేయాలి. అలానే కొంతమంది ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నచ్చినటువంటి పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది పార్టీ మారిపోయారు, వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసుకురావాలి. వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింగిల్ పవర్ హౌస్ లాగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. అలా ఉండకూడదు. అలా ఉండకుండా ఈయన ప్రతి ఒక్క మాట వినాలి, ప్రతి ఒక్కరి మాట వినాలి, ప్రతి ఒక్క నాయకుడి ఆలోచనలు తీసుకోవాలి, వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ డెఫినెట్ గా మళ్ళీ ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే అభివృద్ధి వైపు ఫోకస్ చేయాలి, సంక్షేమాల వైపు ఫోకస్ చేయడం కాదు. మీరు ఆల్రెడీ మీ 1.0 లో చూపించారు మీరు సంక్షేమం అంటే ఎలా ఉంటుందో. సో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా జోడెద్దులాగా ముందు తీసుకెళ్తేనే మనకు మంచిది, అలానే మీకు మంచిది, మనకంటే ఇన్ ద సెన్స్ మన రాష్ట్రానికి మంచిదని, నాకేదో మంచిదని కాదు. ఇప్పుడు గెలవాలంటే ఏం చేయాలి? మళ్ళీ మీరు ఎలా అయితే ఇప్పుడు ఉన్నారో, అసలు మీ పార్టీ కావచ్చు, మీకు కావచ్చు, ప్రజలు ఇంత మొత్తంలో మద్దతు ఇవ్వడానికి ఏకైక రీజన్ ఏంటిది? ఒకటి మీ ఫాదర్ లెగసీ అయితే, రెండు మీరు చేసినటువంటి పనులు. మీరేం చేశారు? నా ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయడానికి కాంగ్రెస్ పార్టీ స్పీడ్ బ్రేకర్లు వేస్తుంది, బ్రేక్లు పెడుతుంది, అందుకని నేను బయటకు వస్తున్నాను, నేను స్టాండ్ తీసుకున్నాను, డెఫినెట్ గా నేను ప్రజల కోసమే స్టాండ్ తీసుకుంటానని చెప్పి బయటకు వచ్చారు. మీరు చేసిన ఉద్యమాలు, మీరు తీసుకున్నటువంటి స్టాండ్లు, నేను సింగిల్ గా వెళ్తున్నటువంటి స్టాండ్ ఈ మొత్తం ఏదైతే ఉందో ఆ స్టాండ్లు మొత్తం కూడా నచ్చి మీ ఓటర్స్ ఎవరైతే, మీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద మొత్తంలో మీ వైపు నడిచారు. జగన్ అనే వ్యక్తి డెఫినెట్ గా ఏ పార్టీ కింద తొత్తుగాడు, జగన్ అనే వ్యక్తి ఒక సెల్ఫ్ లీడర్ అని చెప్పి మీతో పాటు నడిచి వచ్చారు. ఇప్పుడు మీరు తీరా చూస్తే ఏం చేస్తున్నారు? మీరు బీజేపీ పార్టీకి వంతు పాడుతున్నారు. అటు పాడుతా ఉంటే డెఫినెట్ గా మీ కోర్ ఓటింగ్ బ్యాంక్ ఏదైతే ఉందో, మీ కోర్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీజేపీ, యాంటీ బీజేపీ ఓట్ బ్యాంక్. మరి అటువంటి పార్టీతో మీరు ఇలాగా తెర వెనుక సహాయాలు లేకపోతే చీకటి ఒప్పందాలు చేసుకుంటే డెఫినెట్ గా మీకే అది మైనస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఆ టైం ఉంది. ప్రత్యేక హోదా కోసం మీరైతే గలం విప్పారు గతంలో, ఇప్పుడు కూడా విప్పడానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మీరు బీజేపీని కూడా బూచిగా చూపించాలి. ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ టీడీపీ పార్టీని, జనసేన పార్టీని బూచిగా చూపించేసి మీరు రాజకీయాలు చేస్తానంటే కుదరదు. మీరు డెఫినెట్ గా సెంట్రల్ పార్టీస్ ని కూడా టార్గెట్ చేయాలి. ఏ విధంగా అయితే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారో ఇప్పుడు బీజేపీ పార్టీని కూడా అలానే టార్గెట్ చేయాలి. టార్గెట్ చేస్తే డెఫినెట్ గా ఇంకా ఎక్కువగా అయితే మీరు మంచి మార్కులు అయితే స్కోర్ చేస్తారు. ద సేమ్ టైం మీరు ఈ 10 నెలల కాలంలో ఏవైతే ఉద్యమాలు చేశారో, ఉద్యమాలు అంటే మీరు చేయలేదు, మీ పార్టీ క్యాడర్ చేయించారు. అంటే ఇలా పార్టీ క్యాడర్ చేత మీరు ఒక పార్టీ ఒక ప్రోగ్రామ్ పేరు పెట్టేసి వాళ్ళ చేత, ఈ కార్యకర్తల చేత ఈ ప్రోగ్రాంలు చేపిస్తే కనుక డెఫినెట్ గా అంత ఇంపాక్ట్ ఉండదు. మీరు డైరెక్ట్ గా యాక్చువల్ గ్రౌండ్స్ లో బరిలో దిగి మీరు కనుక ఉద్యమాలు చేస్తే డెఫినెట్ గా ఆ రేంజ్ వేరే ఉంటుంది. నేషనల్ మీడియా కూడా దాని అటెన్షన్ అయితే ఉంటుంది. ఈ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు చేస్తే అది ఓన్లీ రాష్ట్రానికి, అట్ ద సేమ్ టైం జిల్లాలకి పరిమితం ఉంటుంది. అదే మీరు బరిలో దిగి మీరు వాళ్ళ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తే, ఎన్డీఏ పై తిరుగుబాటు చేస్తే, ఎన్డీఏ అంటే జస్ట్ టీడీపీ జనసేన కాదు, బీజేపీ పై కూడా తిరుగుబాటు ఎగరవేస్తే డెఫినెట్ గా అది నేషనల్ న్యూస్ అవుతుంది. సో ఆ దిశగా మీ చరిష్మా మళ్ళీ మీకు వెనక వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏం చేయాలి మనము? మీరు ఈ 10 నెలల కాలంలో బయటకు వచ్చింది చాలా తక్కువ. బయటకు వచ్చింది కూడా ఎందుకు వచ్చారు? పరామర్శ యాత్రలకు వచ్చారు. అంటే బుక్ రాజ్యాంగాలు అని చెప్పి మీ క్యాడర్ పై ఏమైనా దాడులు జరిగితే, ఎవరైనా చనిపోతే అటువంటి చోటుకి మాత్రమే వెళ్ళారు తప్ప ఇంకా కొంతమంది జైల్లోకి వెళ్ళి మీరు వారిని పరామర్శించడం జరిగింది. ఇటువంటి కాదు మీరు చేయాల్సింది. మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన యువత పోర్ అని చెప్పి అన్నారు, నెక్స్ట్ ఫీజు అది కరెంట్ ఛార్జీలు పెంచిన దాని గురించి అన్నారు. ప్రజల్లోకి వెళ్ళి మీరు ఏదైతే ట్రస్ట్ ని గెయిన్ చేయలేకపోయారో 2024 లో, అటువంటి ట్రస్ట్ ని రీబిల్డ్ చేసుకోవాలి. రీబిల్డ్ చేసుకొని ఒక్కొక్క ఇటుగా పేర్చి 2029లో వాటన్నిటిని కూడా గెలుపు కాంబినేషన్స్ గా మార్చుకోవాలి. అలా మార్చుకునేలాగా మీరైతే ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇప్పటి నుంచే మీరు బయటికి రావాలి. బయటికి రాకుండా వీళ్ళతోనే కంటిన్యూ చేస్తాను, వీళ్ళతోనే చేయిస్తానని చెప్పంటే కుదరదు. మీకోసం మీ దగ్గర నుంచి ఆశించేటటువంటి క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళు ఆశించేది ఒక్కటే, మళ్ళీ వింటేజ్ జగన్ ని చూడాలి. వింటేజ్ జగన్ అంటే 19 నుంచి 24 వరకు కూర్చొని మీటింగ్లు పెట్టారు కదా, ఆ వింటేజ్ జగన్ అయితే అస్సలు వద్దు. అలా జరిగితే మీరు ఎప్పటికి కూడా అధికారంలోకి రాలేరు. మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలంటే, వింటేజ్ జగన్ అంటే 2009 నుంచి 2014 వరకు, 14 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే కాళ్ళకు చక్రాలు కట్టుకుని మీరు తిరిగారో, ఏ విధంగా అయితే బుక్కు పాదం మోపారో ఆ దిశగా మీరు అడుగులు వేస్తే డెఫినెట్ గా మీరు మళ్ళీ 2029లో అధికారంలోకి వచ్చే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంది. అధికారంలోకి రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సుస్థిరం చేసుకోవడం ఒక ఎత్తు. అది మీరు గతంలో చేయలేకపోయారు, ఇప్పుడైనా చేయాలి అధికారంలోకి వచ్చిన తర్వాత. అలా చేయాలంటే డెఫినెట్ గా మనకి ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి సమస్యలు, ప్రత్యేక హోదా కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ రాజధాని అంశం కావచ్చు, అభివృద్ధి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా క్రోడీకరించి వాళ్ళకి ఒక ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక సొల్యూషన్ ని తీసుకురావాలి. అలా సొల్యూషన్ తీసుకొచ్చేలాగా వచ్చే ఎన్నికల నాటికి మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకొని మీ కార్యకర్తల్ని కూడా మోటివేట్ చేస్తే డెఫినెట్ గా మీకైతే అధికారం వచ్చే అవకాశం ఉంది. లేదు మేము ఇలా చేయము, వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా కూర్చుంటాము, ఎన్డీఏ పార్టీతో వెనకాల మేము తెరచాటు ఒప్పందాలు
సంబరాలు చేసుకుంటామంటే మీరు ఎప్పటికి కూడా రాలేరు. రావచ్చు, ఎలా రావచ్చు? మీరు గతంలో చెప్పారు కదా, ఇప్పుడు చెప్పారు కదా ఏదైతే ఉందో 2024 వీళ్ళు పొత్తు పెట్టుకుని ట్యాంపరింగ్ చేశారని, అలా జరిగితే రావచ్చు. అలా వచ్చినా కానీ మీరు ట్యాంపరింగ్ అంటారు కదా, మీరే గెలిచారని చెప్పి అంటారు కదా. ఇది బాల్ ఎవరి కోర్టులో ఉంటే వాళ్ళు ఎలా చెప్తే అలా అన్నట్టు అయిపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అంటే ఒకప్పుడు చాలా హుందాగా ఉండేవి, చాలా గొప్పగా ఉండేవి, దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు తిరిగి చూసేవి. అటువంటి రోజులు మళ్ళీ వస్తాయో లేదో అయితే భగవంతుడికే తెలియాలి. ఏమంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? నేను చెప్పిన పాయింట్స్ ఏమైనా వ్యాలిడ్ పాయింట్స్ అనిపించినాయా? ఇంకేమైనా పాయింట్స్ మీకు అనిపిస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారికి గెలవాలంటే ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటిది? ఈ మొత్తం కూడా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అ వీడియో టిల్ దెన్.